Hi students, look at the board. Pipe A, fill a tank in 9 hours. Pipe A, fill a tank in 9 hours, and pipe B, empty the tank in 12 hours. ఫస్ట్ 2 లైన్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే పైప్ ఏ ఒక ట్యాంక్ని ఫిల్ చేయడానికి తీసుకునే టైం 9 hours. అలానే సెకండ్ సెంటెన్స్లో ఏమో చూడండి, పైప్ బి ఎంటీ ద ట్యాంక్ ఇన్ 12 hours. ఒక ట్యాంక్ని ఫిల్ చేయడానికి పైప్ ఏ 9 hours తీసుకుంటే పైప్ బి ఎంటీ చేయడానికి 12 hours తీసుకుంటున్నారంట. హౌ మచ్ టైమ్ విల్ బి టేకెన్ టు ఫిల్, నోట్ దిస్ పాయింట్, టు ఫిల్ ద ఎంటీ ట్యాంక్ ఇఫ్ బోత్ ద పైప్స్ ఆర్ ఓపెన్డ్ సైమల్టేనియస్లీ. సైమల్టేనియస్లీ అన్న టుగెదర్ అన్న ఒకటే అమ్మ, ఏకకాలంలో ఒకేసారి ఓపెన్ చేస్తే. అంటే చూడండి అమ్మ, నేను చిన్న ఫిగర్ వేస్తున్నాను. ఇది ఒక ట్యాంక్ అనుకుంటే ఇది పైప్ ఏ. ఇందులో నుంచి ఇట్లా వాటర్ వస్తుంటాయి. ఇక్కడ నుంచి పైప్ బి, ఇదేమో పైప్ బి. పైప్ ఏ ఏం చేస్తుంది? ట్యాంక్ని ఫిల్ చేస్తుంది. పైప్ బి ఏం చేస్తుంది? ట్యాంక్ని ఎంటీ చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ పైప్ ఏ ఈ ట్యాంక్ని ఫిల్ చేయడానికి పట్టే టైం ఎంత? 9 hours అండి. ఎంత అండి? 9 hours. అదే ఈ పైప్ బి ఈ ట్యాంక్ని ఎంటీ చేయడానికి పట్టే టైం ఎంత? 12 hours అండి. ఓకే, బట్ మనకు ట్యాంక్ యొక్క కెపాసిటీ ఇచ్చారా? ఇవ్వలేదు. ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కెపాసిటీ ఆఫ్ ట్యాంక్. ఇది తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? చూడండి అమ్మా, ఈ ట్యాంక్ 9 hours ఫిల్ చేస్తుంది పైప్ ఏ అంటే ఖచ్చితంగా ఈ ట్యాంక్ యొక్క వాల్యూమ్ 9 multiples ఉంటుంది. అదేవిధంగా ఈ ట్యాంక్ని 12 hours పైప్ బి ఎంటీ చేస్తుందంటే ఖచ్చితంగా ఈ ట్యాంక్ వాల్యూమ్ 12 యొక్క మల్టిపుల్స్లో ఉంటుంది. సో ఖచ్చితంగా ఇప్పుడు 9 and 12 multiples ఉండే కామన్ మల్టిపుల్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఎల్సిఎం తీసుకోవాలి. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే 12 and 9కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తామండి. 3 3s are 9, 3 4s are 12. సో 3 and 4 are కోప్రైమ్స్ కాబట్టి ఇక్కడ మనం సాల్వ్ చేయడం ఆపేసి 3 into 3 into 4 తీసుకుంటే 3 3s are 9, 9 4s are 36. ఏంటమ్మా? 36 అనేది 9 and 12కి కామన్గా వచ్చిన కామన్ మల్టిపుల్ అండ్ ఈ ట్యాంక్ యొక్క వాల్యూమ్ అని మనం తీసుకుందాం. సో మనం ఇక్కడ ఏం తీసుకుందామంటే కెపాసిటీ ఆఫ్ ట్యాంక్ వచ్చేసరికి 36 లీటర్స్గా మనము తీసుకున్నామండి. ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తూ ఉంటే 1 hourలో పైప్ ఏ ఎంత వాల్యూమ్ని ఫిల్ చేస్తుందో తెలుసుకోవాలి. చూడండి, 1 hour, ఇన్ 1 hour పైప్ ఏ ఎంత వాల్యూమ్ ఫిల్ చేస్తుందో తెలుసుకోవాలంటే మనం ఇక్కడ 36 టోటల్ వాల్యూమ్ బై 9 hours వేసుకున్నాం అనుకోండి, మనకు తెలిసిపోతుంది. 9 1s are 9 4s are. సో పైప్ ఏ ఏం చేస్తుందంటే 1 hourలో 4 liters ఆఫ్ వాటర్ని ఫిల్ చేస్తుంది. సెకండ్ మనకి చూడండి, థర్డ్ పాయింట్ ఏంటంటే ఇన్ 1 hour పైప్ బి ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ని రిలీజ్ చేస్తుంది తెలుసుకోవాలంటే 36 liters బై 12 వేసుకోండి. 12 1s are 12, 3s are 3 liters ఆఫ్ వాటర్ని ఎంటీ చేస్తుంది. చూడండి అమ్మా, పైప్ ఏ 1 hourలో 4 liters ఆఫ్ వాటర్ని ఫిల్ చేస్తే పైప్ బి 3 liters ఆఫ్ వాటర్ని ఎంటీ చేస్తుంది. సో మనకు రిమైనింగ్ ఆ ట్యాంక్లో వాటర్ ఇన్ ట్యాంక్ ఇన్ 1 hour. 1 hourలో ఈ ట్యాంక్లో ఉండే వాల్యూమ్ ఎంత, ఈ ట్యాంక్లో ఉండే లీటర్స్ ఆఫ్ వాటర్ ఎంత అని తెలుసుకోవాలంటే చూడండి అమ్మ, మనం ఏం చేయాలంటే పైప్ ఏ మైనస్ పైప్ బి చేస్తామండి. అప్పుడు మనకి ఇక్కడ 4 liters మైనస్ 3 liters ఈజ్ ఈక్వల్ టు 1 liter. చూడండి అమ్మ, 1 hourలో ఈ ట్యాంక్లో ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది ఫిల్ అవుతుంది ఫైనల్గా అంటే 1 liter. ఎందుకు? పైప్ ఏ అండ్ పైప్ బి ఒకటేసారి వర్క్ అవుతున్నాయి.
పైప్ ఏ అండ్ పైప్ బి ఒకేసారి వర్క్ అవుతున్నాయి కాబట్టి మనకు 1 అవర్లో 1 లీటర్ ఆఫ్ వాటర్ మాత్రమే ఈ ట్యాంక్లో ఫిల్ అవుతుంది. సో మరి ఈ ట్యాంక్ యొక్క కెపాసిటీ ఎంత ఏం చెప్పుకున్నాం మనం 36 లీటర్స్ అని చెప్పుకున్నాం కదా. మరి ఈ 36 లీటర్స్ ఆఫ్ వాటర్ మనం ఫిల్ చేయాలంటే ఈ ట్యాంక్లోకి ఎన్ని అవర్స్ తీసుకుంటాం మనము చూడండి. 1 అవర్లో 1 లీటర్ అంటే చూడండి అమ్మా 1 లీటర్ ఫిల్ అవ్వడానికి తీసుకునే టైం 1 అవర్. మరి 36 లీటర్స్ ఫిల్ అవ్వడానికి పట్టే టైం ఎంత అంటే 36 ఇంటూ 1 అవర్ వేసేసుకోవాలి. ఫైనల్గా వాట్ వి గెట్ 36 అవర్స్ అండి. సో అవర్ ఆన్సర్ ఇస్ ఏ. అర్థమైందా? మళ్ళీ చక్కగా ఇంకోసారి క్లాస్ వినండి, మీకు అర్థమవుతుందండి. చాలా థ్యాంక్స్ అండి.